ప్రార్థనకు అందరూ ఆహ్వానితులే. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ బిఎన్ రెడ్డి, హైదరాబాద్. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు గారు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రాత్రి ఎట్లా ఉంది శ్రీనివాస్? ఎట్లా ఉన్నాడు? నిన్న ప్రార్థన చేసిన తర్వాత ఎట్లా ఉన్నాడు? కొంచెం బాగానే ఉన్నాడు గారు. వాపులు ఆయన తగ్గిపోయినాయా? వాపులు తగ్గింది. అబ్బాయిని చూడండి దయచేసి. ఆ వెనుక కూర్చున్నాడు, ఆ దుప్పటి కప్పుకుని. ఎన్ని రోజులైంది అసలు ఆయన పైకి లేవక? ఎన్ని రోజులైంది అసలు లేవక? దసరా నుంచి 2.5 months అవుతుంది. 2.5 months పూర్తిగా బెడ్ లోనే, పూర్తిగా లేవలేదు. ఇవాళ మార్పు ఏమొచ్చింది ఆయనలో? నిన్నటికి ఈ రోజుకి మార్పు ఏమొచ్చింది? అంటే వాపులు తగ్గడము, చీము కారడం. ఆయనకి కుష్టి వ్యాధి వచ్చిందండి. ఆ చీము కారడం తగ్గింది. వాపులు అయితే నిన్న ఎంత పెద్ద కాళ్ళు చెప్పమ్మా, ఎంత పెద్దగా చాలా వాపులతో ఉన్నాయి. అప్పటి నుంచి ప్రేయర్ ఆయిల్తో ప్రేయర్ రాసుకున్నాను. కొంచెం మధ్య మధ్యలో చాలా భయంతో అయ్యగారు, గుర్రంగూడ అయ్యగారికి కాల్ కూడా చేశాను. ప్రార్థన చేశారు, రాశాను. మళ్ళీ శనివారం ఇక్కడికి తీసుకురమ్మని కూడా చెప్పారు. తీసుకొచ్చాను. ఆయన సమక్షంలో మంచిగానే ఉన్నారు. కాళ్ళు అయితే చూడండి ఇప్పుడు నార్మల్ అయిపోయినాయి. నిన్న ఎంత లావుగా ఎంత ఉబ్బుగా ఉన్నాయో అంత నార్మల్ అయినాయి. మరి ఆ బిడ్డ 3 నెలల నుంచి కనీసం మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డను మరి ప్రభు ముట్టాడని నిన్నటి దినాన చాలా సమయం అతని కోసం మేము ప్రార్థన చేసినప్పుడు ఆ కాలు కనీసం కొంచెం కూడా ఒక ఇంచు, ½ ఇంచు కూడా లేపి నడవలేని ఆ స్థితిలో ఉన్న బిడ్డ ఈరోజు మరి ఆ చీములు కారటం ఆగిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. నడవనిచ్చే కదా నరాలన్నీ నొప్పులా? మైక్లో నువ్వు కూడా చెప్పమ్మా. టీవీలో చూసి మీరు ఫోన్ చేశారు కదా నాకు ఫస్ట్ టెలివిజన్ ఫస్ట్ టైంలో. ఏమైంది అప్పుడు నీకు? ఇక్కడ తీసుకురామని చెప్పారు. ఇప్పటికోది అప్పుడు వచ్చిన తర్వాత మీరు ప్రార్థన చేసిన తర్వాత ఎన్నాళ్ళు మట్టు ఆ బాధలు నీకు? అట్లా సంవత్సరం నుంచి. 1 సంవత్సరం నుంచా? ఏంటి కీళ్ళ వాతం? అది కీళ్ళ వాతం. నడవడానికి వచ్చేది కదా? హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళేదంటే వెళ్ళి వచ్చేది. ఇంకా మళ్ళీ అలా కుర్చీలోనే పడుకుని ఉండేది. ఇంకా తినేది కాదు సరిగా. తింటే ఒకసారి తింటే ఏదో తినేది, మళ్ళీ ఇంకా అలాగే కీళ్ళ నొప్పులు. ఒకరోజు బాగుంటే ఇంక మళ్ళీ 10 రోజులు అలా పడుకునే ఉండేది. అసలు నాకే భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది తను చూసి. నేను కొన్నాను ఎదురింటామన్నది. ఆమెకి ఏదో చేతపడి చేస్తుంటారు, ఆమె ఎక్కువ రోజులు బతకదు, వెళ్ళి చూపించవచ్చు కదమ్మా అనేసి నాకు అన్నది. ఎదురింటామే ఆమె డైలీ కిటికీలోంచి చూసేది. చాలా ఘోరంగా తనే చూసింది టీవీలో మిమ్మల్ని. ఎప్పుడు టీవీ కూడా చూడదు, అసలు పట్టించుకోదు. ఫోన్ ఇచ్చి నెంబర్ కలిపంటే నెంబర్ కలిపింది. రింగ్ అవుతుందా కానీ అప్పుడు కలిపి మాట్లాడు. మీరు ఒకటే మాట ఇచ్చారు అక్కడ, మీరు ఆమెని భరించలేరు, నా దగ్గరికి తీసుకొస్తే నేను బాగు చేస్తానని మాట ఇస్తున్నా అని చెప్పారు. మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే చెల్లె లేచినట్టు నేను నెరవేర్చుకున్నాను. వెంటనే ఈ స్థలానికి వచ్చిందండి. ఈ పాప తల్లి కూడా ఇక్కడే ఉంది. అమ్మ తల్లి నిలబడి అక్కడ చూడండి. ఈ బిడ్డ ఎంతకాలం ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడికి వచ్చి 2 years క్రితం సంగతి ఇది. చాలా సన్నగా, చేతులు కాళ్ళు సన్నగా ఒక రకంగా వచ్చారండి. ఈమె చాలా లావుగా, ఈమె చాలా సన్నగా వచ్చారు ఇద్దరు. ప్రభు ముట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ముట్టాడు అంతే. ఆమేన్. చాలా మరి బాధతో అసలు చనిపోతానేమో అనేటువంటి భయంతో మరి ఈ స్థలానికి వచ్చారు.
ఆ చేతులు కాళ్ళు నరాలు పట్టేయటం, మరి టాబ్లెట్లు వేసుకున్నప్పుడు మంచిగా ఉండేదా? టాబ్లెట్లు వేసుకున్నప్పుడు బాగుండేది, మళ్ళీ తర్వాత మామూలు అయిపోయింది. ఇప్పుడు వేసుకున్నావు టాబ్లెట్లు, మళ్ళీ ఏమైనా మందులు వాడావా? యేసయ్యే స్వస్థపరిచేసి. ఆమేన్, హల్లెలూయా, గాడ్ బ్లెస్. దేవుడు ఆమేన్. అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం. యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. ద్రాక్షరసం మేము తాగం అంటమే కాకుండా ఇంకో మాట కూడా వాళ్ళు చెప్తున్నారు, ఏంటంటే మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. వాళ్ళు పేతురుడు ఏం చెప్పాడంటే వీళ్ళకి మీరు ఇల్లు కట్టుకోవద్దు. చూసారా, గమనించండి, ఇల్లు కట్టుకోవద్దు. ప్రియులారా గమనించండి, ఇల్లు కట్టుకోవద్దని వాళ్ళ పితరుడు చెప్పాడు. నిజంగా లేదు, మాకు ఇల్లు లేదని చాలా మంది బాధపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మాకు ఇల్లు లేదండి, కనుక ఇల్లు కోసం బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి, మీరు చూడండి, అపోస్తుల కార్యం 4:32 చదివితే అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. అపోస్తుల కార్యము 4:32 మనం చదువుదాం. విశ్వసించువారు ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తలుల పాదొద్ద పెట్టుటూ వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ వాక్య భాగంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక అద్భుతం జరిగినప్పుడు మరి అక్కడ ఆ ప్రజలందరూ కూడా దేవుని విశ్వసించారు, రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందినటువంటి అందరూ కూడా ఏం చేశారంటే వారు చిరాస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. ఆ డబ్బునంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. మరి ఇంకా ఈ వచనాల్లో కింద భాగంలో మనం చూసినట్లయితే కుప్రాలో పుట్టిన లేవిడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టబడి ఉండెను. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశాడు. చాలా భూమి ఉందంట ఆయన దగ్గర. ప్రియులారా గమనించండి, చాలా మంది అనుకుంటారు వాళ్ళందరూ పేదవాళ్ళేమో, ఏదో కొద్దిగా ఉన్నాయేమో అనుకుంటుంటారు. కొద్ది వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించినట్లయితే మరి అక్కడున్నటువంటి ఆ సంఘములో కొన్ని వేల మంది ఆ సంఘములో చేర్చబడ్డారు. కొన్ని వేల మంది ఆ సంఘంలో చేర్చబడ్డారు. చేర్చబడ్డ వాళ్ళు అపోస్తుల యొక్క బోధ విన్నప్పుడు ఇక వాళ్ళ ఉద్దేశం, ఒక మనసు మార్చుకున్నారు. వాళ్ళు ఒక ఆలోచనలోకి వచ్చారు. ఏంటి ఆలోచన అంటే, దేవుని స్తుతించడం కంటే ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని స్తుతించడం కంటే ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదు. దేవునికి ప్రార్థన చేయటం, దేవుని ఆరాధించడం, ఇదే వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, సంఘములో ఈరోజు మనం ఏదన్నా ఒక ఫ్యాన్ లేదంటే కూడా కొంతమంది లేకపోతే అనుకుంటారు. ఒక లైట్ లేకపోతే పట్టించుకోరు.
కుర్చీ లేకపోతే పట్టించుకోరు, కార్పెట్ లేకపోతే పట్టించుకోరు, అన్ని పాస్టర్ గారే చూసుకోవాలి అనుకుంటారు. మనం ఏదో చేతనైంది కానుక తీసుకొచ్చి అక్కడ వేస్తాం, వెళ్ళిపోతాం, సంఘాన్ని పట్టించుకోం. అదే మన ఇల్లు అయితే పెద్ద టీవీ కావాలి, పెద్ద ఫ్రిడ్జ్ కావాలి, ఏసీ కావాలి, కూలర్లు కావాలి, ఇంటి ముందు చెట్లు పెట్టాలి, ఇల్లంతా చెత్త చెదార్లు అక్కడ శుభ్రం పరచుకోవాలి, బోరు కావాలి, ఇవన్నీ మనకు అవసరం. పొలంలోకి వెళ్ళినప్పుడు ఎకరాలు ఎకరాలు పొలాలు, ఎన్ని ఎకరాలు ఉన్నా ఇంకా ఎకరాలు ఎకరాలు పొలాలు కవులకు తీసుకుని మనం వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఏమండి, ఉన్న దానిని ఇంకా ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటాం. నాకు ఈరోజు ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా దీన్ని వదిలేసి దేవుని దగ్గరికే కదా మనం వెళ్తామనిపించింది నాకు. అర్థమైందా? ఎంతో కూడబెడతాం, ఎంతో సంపాదిస్తాం, అన్నీ వదిలేసి దేవుని దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతాం. ఏమండి, మనకు ఇచ్చిన ఆయుష్ చాలా చిన్నది, తక్కువగా ఉంటుంది. ఏ నిమిషంలో అంటే ఒక వస్తువుని తయారు చేస్తే వాడు ఒక గ్యారంటీ ఇస్తాడు, ఒక 1 year, 2 year, 5 year, 10 year, ఇంకెన్ని ఇళ్ళని ఇస్తాడు. కానీ మనుషులైన మనము దాన్ని తయారు చేస్తున్నాం, దానికి టైం పెడతాం, కానీ మనకు మాత్రం టైం మనం పెట్టుకోలేము. అవునా కాదా? కదండి, అది దేవుని చేతిలో ఉందండి. మన సమయం దేవుని చేతిలో ఉంది. ఈరోజు కొంతమంది చీరలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు, వస్త్రాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు, బంగారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పొలాల గురించి అయితే కొట్టుకు చచ్చిపోతారు. పొలాలు మాకు ఇన్ని ఎకరాలు కావాలి, నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలి, ఇలా పొలాల గురించి మనం కొట్లాడుకుంటాం. ఇల్లుల గురించి కొట్లాడుకుంటాం అండి. ఇల్లులు ఎవరికైనా ఫ్రీగా ఇవ్వాలంటే ఇవ్వం, రెంట్ ఇస్తావా అని అడుగుతాం. రెంట్ కావాలి, రెంట్కి ఇస్తాం. ఇల్లులు రెంట్కి మనం ఇల్లు ఇస్తాం, కవులకి పొలాలు ఇస్తాం. దాన్ని పంచుకునేటప్పుడు అన్న తమ్ముడైన అక్క చెల్లెనం ఎంత ప్రేమనా శత్రువులుగా మారిపోతాం. కానీ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదివిన వారు ఎవరు కూడా ఈ విధంగా ఉండలేరు. ఇల్లు గురించి పెద్ద పెద్ద ఆశ. కొంతమంది అయితే ఒకరు, అయ్యా మాకు ఒక్క ఇల్లు కూడా లేదయ్యా. ఎందుకు? అమాయకురాలా? ఎందుకు బాధపడతావు నా సహోదరి? ఎందుకు బాధపడతావు నా సహోదరుడా? ఒక్క ఇల్లు కూడా లేదయ్యా. కొంతమందికి 4 ఇల్లు, మా చెల్లెలకి 4 ఇల్లు ఉన్నాయా, 3 ఇల్లు ఉన్నాయా, మా తమ్ముడికి అన్ని ఉన్నాయా, మా అక్కకి అన్ని ఉన్నాయా, మా బంధువులకి ఇన్ని ఉన్నాయా, వాళ్ళు పెద్ద పెద్ద వీళ్ళయ్యా, 20 అంతస్తులు. ఏమండి, 20 అంతస్తులు ఒక ఇటుకను పట్టుకెళ్తాడా? ఒక ఇటుకను పట్టుకెళ్తారా? గమనించండి. మాకు ఇది లేదు, అది లేదు అని బాధపడుతూ ఉంటాం. వీళ్ళు వాక్యం ఎప్పుడైతే విన్నారో వారి హృదయాలు దేవునికి సమర్పించారు. వాళ్ళ లోపల ఏ ఆశ మిగలలేదండి. హల్లెలూయా. వాళ్ళ లోపల ఏ ఆశ మిగలలేదు. వాళ్ళలో ఉన్న ఆశ ఏంటంటే దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. అందుకనే వాళ్ళు ఇక్కడ ఈ వాక్యంలో ఎంత చక్కగా ఈ మాట మనం చూస్తున్నాం. చూడండి, విశ్వసించిన వారు ఏక మనస్సును ఏకాత్మ గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో మరియు తనదని అనుకోలేదు అంటున్నాడు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ లోకములో మనం జీవించినప్పుడు, ఈ లోకంలో మన బ్రతుకు మనకు అవి కావాలి, ఇవి కావాలి అనుకున్నది నిజమే, అది కావాలి, అది అవసరం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకు అన్ని కావాలని, మనకి కావాలని ఆ తండ్రికి తెలుసు. ఇల్లు లేదని బాధపడుతున్నావా? చూడండి, వీళ్ళు ఉన్న ఇల్లునే అమ్మి ఏం చేశారు? ఆ ధనాన్ని తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. చప్పలు కొట్టండి గట్టిగా. ఉన్నది అమ్మి అపోస్తుల పాదాలు పెట్టి, వాళ్ళకి ఏదైతే ఇల్లు ఉందో, వాళ్ళకి ఏదైతే మరి ఆశలు ఉన్నాయో అవేవి కూడా వాళ్ళకి అసలు ఏమి అనిపించలేదంట. అది అమ్మేసి వచ్చిన ధనాన్ని అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళు దేవుని స్తుతించుకుంటూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు నమ్ముకున్న నా సహోదరి సహోదరుడా, ఉన్న ఇల్లుని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా సేవ చేయాలని. ఆమేన్. అది అక్కరగా ఉన్న వాళ్ళకి పంచిపెట్టేసంట, మంచి మనసుతో అక్కరగా ఉన్న వాళ్ళకి అది పంచిపెట్టేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి ఇల్లు వద్దా అంటారా పాస్టర్ గారు అని మీరు అడిగితే, ఇల్లు వద్దా
అని మీరు అడిగితే నేను చెప్తున్నాను, నిజంగా మన కోసం మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటామో, మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటాం, ఎంత గొప్ప ఇల్లు కట్టుకుంటాం కదండి. ఒక అంతస్తు మీద అంతస్తు, అంతస్తు మీద అంతస్తు, ఆఖరికి లాస్ట్కు పెంటోస్ అని అది కూడా వదలం, పైనకి వచ్చి జాగుంటే అది కూడా వదలకుండా కట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో దాని మీద ఇన్కమ్ అంటే ఏంటి, దాని మీద కొంత రాబడి రావాలని, రెంట్లు రావాలని కట్టుకుంటారు. కొంతమంది మా ఇల్లు చూడండి ఎంత పెద్దదో అని గొప్పలు చెప్పుకుంటా కట్టుకుంటారు. మా ఇల్లు చూడండి, ఈ ఏరియాలో మా ఇల్లు చాలా పెద్దదే అన్నట్లుగా గొప్ప కోసం కట్టుకుంటారు. ప్రియులారా, మరి వీళ్ళ పితరులు వీళ్ళకి ఏం చెప్పారంటే, మీరు మీకోసం ఇల్లు కట్టుకొనవద్దు. హల్లెలూయా. మీరు ఏం చేయాలి? మీరు ఇల్లులు కట్టుకోవద్దు, మీరు గుడారాల్లోనే బ్రతకాలి. హల్లెలూయా. గుడారాల్లో బ్రతకాలి. మీరు గుడారాలు కట్టుకోండి, మీకోసం గుడారాలు కట్టుకోండి. ప్రియులారా, ఈ మాటలు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే వస్తాయో తెలుసా? ఎంత ఆత్మీయంగా ఉంటే ఈ మాటలు వస్తాయో తెలుసా? నిజంగా ఈ లోకంలో మనం ఏది తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి మనం ఏది తీసుకెళ్ళమని తెలిసినా కూడా మనం ఇల్లు గురించి ఎన్ని గొడవలాడుకుంటాం, ఎంతమంది మీద దూషణ మాటలు మాట్లాడుకుంటాం. కొద్దిగా నీళ్ళు అవతల యువతలకు వస్తే వాళ్ళని బూతులు తిడతా ఉంటాం. స్థలంలో కొంచెం అటు ఇటు ఏదైనా జరిగితే వాళ్ళ మీద కేసులు పెడతాం. కానీ ఇక్కడ వాళ్ళు ఆ ఇల్లు అమ్మి, ఆ అమ్మిన దాన్ని అపోస్తుల దగ్గర తీసుకొచ్చి పెట్టేశారు. ఎందుకో తెలుసా? ప్రశాంతంగా దేవుని మందిరములో బ్రతకాలి అని. చప్పట్లు కొడతాం గట్టిగా. ప్రశాంతంగా దేవుని మందిరంలో బ్రతకాలి, ప్రశాంతంగా యేసయ్యను ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మూడో మాటను కూడా మనం చూసినట్లయితే వాళ్ళు ఇంకో మాట అక్కడ అంటారు, మేము విత్తనాలు, పొలములో విత్తనాలు విత్తము. చూడండి, పొలములో విత్తనాలు విత్తం. ఇదేంటండి? ఇల్లు లేకపోతే ఎలాగ బ్రతకొచ్చు, పొలంలో విత్తనాలు విత్తకపోతే, పంట రాకపోతే భోజనం ఎక్కడి నుంచి వస్తుంది కదండి. ఈరోజు చాలా మందికి చాలా డౌట్ ఉంటుంది. మనం పంటలు పండించాలి, విత్తనాలు విత్తాలి, అదేదో ఒక పంట పండించుకుని మనము ఆ పంట ద్వారా ఆహారాన్ని భుజిస్తాం కాబట్టి మరి విత్తనాలు విత్తకపోతే ఎట్లాగండి? అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి ఇక్కడ. మరి మత్తయి సువార్తను దయచేసి మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పోషిస్తున్నారంట? మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు, కొట్లలో సమకూర్చుకొనవు. ఒకడు అంటున్నాడు, ఇదిగో ధాన్యమంట ఆయన మంచిగా పంట వేస్తాడంట, బాగా పండిని అంట. పాత కొట్లన్నీ కూడా తీసేసి వాటిని పెద్దగా చేసి వాటిలో ధాన్యాన్ని నింపేసి ఇక బయట ఇలా పడుకుని అంటున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడది నీ కోసం నేను సమకూర్చాను. ఆ రాత్రి ఒక స్వరం కూడా వినపడిందంట, ఓ ఈ వెర్రివాడా, నువ్వు సంపాదించింది ఏమో నీ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నాను. ప్రియులారా గమనించండి, ఆ రాత్రి అతను చనిపోయాడు. సంపాదించింది ఏమవుతుంది? మంచిగా భుజించాలని, మరి మంచిగా అతను ఉండాలని తన కోసం పంటేసుకున్నాడు. ఆ కొట్లలో ఆ ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. కానీ ఒక స్వరం వినపడింది. ఆ స్వరంలో, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నువ్వు కూడబెట్టింది ఏమైపోద్ది, నువ్వు దాచుకున్నది ఏమైపోద్ది, నా ప్రాణమా తిను తాగు సుఖించని చెప్తున్నావు కదా, ఇదిగో ఇదంతా ఏమైపోద్ది? దేవుని బిడ్డలారా, ఈరోజు ఆధ్యాత్మికంగా జనాలు ఉండలేకపోతున్నారు. ప్రార్థనకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకుని రావాలనుకుంటున్నారు, ప్రార్థనకు వచ్చినప్పుడు శుభ్రంగా ఉండాలనుకుంటున్నారు. కానీ నీ ఆత్మను నువ్వు శుద్ధి చేసుకోలేకపోతున్నావు. నీ ఆత్మను నువ్వు శుద్ధి చేసుకోలేకపోతున్నావు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. ఎంతసేపు ఆ విషయాలు ఈ విషయాలు పంచుకుంటున్నావు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? ఎప్పుడు చూసినా కూడా వేరే వేరే విషయాలు, నేనేం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇవన్నీ వీటి గురించి ఆలోచన చేస్తాం మనం ఎప్పుడు కూడా. ఎంత సంపాదించావు? ఈరోజు కొంతమంది సంపాదించిన వాళ్ళు అసలు తినట్లేదండి.
మేము ఎంతోమందిని చూస్తున్నాం, ఎంతో సంపాదిస్తారు, తినట్లేదు. కొంతమంది సంపాదించలేరు, తినాలనుకుంటారు. కొంతమంది సంపాదించి తినాలన్నది అరగకుండా అయిపోయింది. ఇలాంటి పరిస్థితులు కూడా చాలామంది జీవితాల్లో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రాత్రి అతను చనిపోయాడు. ఈరోజు నేను చెప్తున్నాను, పొలములో విత్తనాలు విత్తి కొంతమంది అంటారు ఎంత సమకూర్చుంటే పైకి మాత్రం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూలోకంలో నెరవేరును గాక, మాదేన ఆహారం మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ఏంటి, బస్తాలు బస్తాలు బియ్యాలు, పప్పులు, నూనెలు అన్ని స్టాక్ పెట్టేసుకుని మరలా ఏమి ఎరగనట్టుగా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలో ఎంత తప్పుందో చూడండి. ఇంటి నిండా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుని వాక్యం మనల్ని ఒక క్రమశిక్షణలో నడిపిస్తుంది. సంఘానికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా రావాలి, సంఘంలో నువ్వు ఎలా కూర్చోవాలి, సంఘంలో సేవకుడితో ఎలాంటి అనుబంధం నీకు ఉండాలి, విశ్వాసులతో ఎలాంటి సహవాసం నీకు ఉండాలి, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో దశమ భాగాలు కానించి ప్రతిదీ నువ్వు ఎలా ఇవ్వాలి అన్ని చక్కగా బోధిస్తున్నాయి. ప్రియులారా, యెహోనాదాబు తన యొక్క సంతతి వారికి ఒక క్రమశిక్షణ, దేవునిలో ఎదగటానికి, దేవునిలో విస్తరించటానికి, ఫలించటానికి ఒక పద్ధతి, ఒక రూటు వేసుకుని వచ్చాడు. నీ ఆధ్యాత్మిక జీవితానికి ఒక రూట్ ఉందా? ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నావా? ఎటంటే అటు నీ రూట్లు ఎటంటే అట. చూడండి ప్రియులారా, ఈరోజు మనకి సెల్ ఫోన్లు వచ్చినాయి. ఏదన్నా మనం ఒక రూటుకి వెళ్ళాలంటే సెల్ ఫోన్లో ఆ నెంబరు, ఆ పేరు చెప్పి కొట్టేస్తే ఆ సెల్ ఫోన్లో మనం ఇలా ఆన్ చేసుకుంటే ఆ రూట్ చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి దింపేస్తుంది. ఈరోజు దేవుని వాక్యము మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళాలంటే వాక్యానుసారంగా మనం జీవించాలి, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి, వాక్యానుసారంగా మన ప్రవర్తన ఉండాలి. శక్తి ఇప్పుడు దగ్గర రిలీజ్ చేస్తున్నా, పరిశుద్ధాత్మ శక్తి రిలీజ్ చేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి విధమైన తాంత్రిక మాంత్రిక పిశాచ బలములు, ప్రతి విధమైన దురాత్మల ప్రభావం చేస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఫ్రీ బాబా బాబా రాజా రాజా వరి బాబా 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 బాబా. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ సతన కలిబో కలిబో కలిబో. చప్పలు కొట్టాలి గట్టిగా, చప్పలు కొట్టాలి గట్టిగా. వామిటింగ్ చేసుకుంటే బ్లడ్ లాగా 5 రకాలు, ఒక రకం కాదు, వైట్ గా ఎర్రగా తెల్లగా రకరకాల కలర్స్, రంగులో వచ్చాడు, పచ్చగా నల్లగా, వైట్, ఆకు రంగు, రక్తం రంగు, ఇన్ని రకాల వచ్చేది. కానీ ఆ బాధ భరించలేకపోతే మగ్గు పెట్టి మగ్గే ఇరిగిపోయింది. 3 సంవత్సరాలు ఉంటే మగ్గే ఇరిగిపోయింది. కన్నా బిడ్డకి తగ్గలేదు. అన్ని హాస్పిటల్ చూపించాం, అన్ని చేతులు తిరిగి వచ్చాం. దేవుళ్ళు అంటావా, ఇక్కడ వస్తే ఇంట్లో అంటారా, ఎన్ని పిలిచిన కాడికి అల్లా చూసి వచ్చినాం, అన్నీ చూపించినా కూడా ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు 10 రోజులైంది. మా బాధలు రాత్రి పగలు నిద్రపోలేక ఏడుస్తా తండ్రి కాళ్ళు నక్కడం ఉంది, చేతులు నక్కడమే చనిపోయింది. ఇంతకంటే ఎక్కువ బాధ విప్పరించలేమని దేవుడికి తల గుద్దుకున్నాను. బుధవారం వచ్చాం ఇంటికి ఈ బిడ్డని. ఎందుకంటే వామిటెన్స్ ఎట్లా అంటే అంత భయంకరమైన వాంతులు అవుతున్న పిల్లని తీసుకుని డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు. ఆ బాధను భరించలేక అయ్యగారి దగ్గరికి వెళ్తే మరి ఎట్లా అయింది, మంచిగా అయిందా, తగ్గింది. ఇప్పుడు అయ్యే రక్తం వాంతులు అలా అయితేనే ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు మార్పు ఎక్కడెక్కడ తిరిగారు మీరు అంతకుముందు, మరి ఎక్కడైనా వచ్చిందా మార్పు? పాపండి, ఇన్ని నీళ్లు తాగినా కూడా కడుపులో నిలబడతలేదండి, ఇన్ని నీళ్ళు తాగినా కూడా నిలబడతలేదు. అలాంటిది దేవుని కృపను బట్టి లీటర్ వాటర్ ఇచ్చాం. లీటర్ వాటర్ తాగేసరికి మొత్తం బయటకు చెప్ప నీళ్ళు తాగినా బయటకు వచ్చేదే, ఏం తినబెట్టినా బయటకు వచ్చేది. సగ్గు బియ్యం తాపినా, బార్ల బియ్యం తాపినా, ఏ జ్యూస్ తాపినా, ఏది తాపినా బయటకు వచ్చేది, ఎమ్మనే బయటకు వచ్చేది. ఈ పొద్దుడికి 5 రోజులు నేను డ్యూటీ మానేసుకొని కూర్చున్నా. మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది, ఉన్నదా, నిలబడిందా? అప్పుడు నిలబడ్డది. బైసికల్ కొట్టిందా లేదా? బాగా ఎగిరిందా లేదా? బైసికల్ కొట్టిందా లేదా? ఏమి ఆహారం తినని బిడ్డ ఎలా ఎగురుతా ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఎగిరింది. ఆమేన్.
అస్సలు ఆహారం తినని బిడ్డ అండి, కొంచెం కూడా నీళ్ళు దాని బిడ్డ చక్కగా పరుగులు పెట్టింది, ఎగిరింది కూడా మన ఇంట్లో మంచిగా గంతులు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ బాధ మీకు ఉంది? మేము 4 సంవత్సరాలు చూడమాట 4 సంవత్సరాలు ఎగుతున్నాం. అమ్మ నీకు ఇప్పుడు ఎట్లా ఉందిరా? మంచిగా అనిపిస్తుంది. చాలాసార్లు చనిపోవాలనిపించింది. మా అమ్మ నాన్న బాధ చూడలేక చనిపోవాలనిపించింది. ఎన్నోసార్లు నా గొంతు నేను తీసుకున్నాను కూడా. నీ గొంతుకు నువ్వే. ఐసిఐసి బ్యాంకులు పనిచేస్తుందండి ఆ పాప. ఎక్కడమ్మా, ఎక్కడ పని చేస్తున్నావు? ఐసిఐసి బ్యాంక్ గచ్చిబౌలిలో. ఆ పిల్ల వెళ్తుంటేనే కింద పడిపోయిన పరిస్థితి అంట ఆ పాపదే. ఒక మాంత్రికాడి దగ్గరికే కాదు, ఈ పిల్లని ఎన్ని స్థలాలకు తీసుకెళ్లాలని అనుకుంటే అన్ని స్థలాలకు తీసుకెళ్ళి తండ్రి. నేను తీసుకెళ్ళా, ఎంత దూరమైనా తీసుకెళ్ళా. నేను ఒకటే మాట ఇచ్చాను, ఏ రాత్రి అయినా నీ బిడ్డకు ఇక ఈ రోజు నుంచి ఏమీ భయం లేదు. నేను వామిటింగ్స్ అయితేనే ప్రార్థన చేశాను, అర్థమైందా? ఏదైతే ఎర్రగా తెల్లగా పచ్చగా పసుపుగా ఈ విధంగా పడుతున్నావు ఇది ఇక కాదు. ఆ కడుపులో ఇంకా వాంతులు అయితే అది స్టమక్ క్లీన్ అవుతుంది అని చెప్పి నేను ప్రార్థన చేసి పంపించాను. కలర్ మారిపోయింది. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అదే చెప్పాలా? ఆమేన్, హల్లెలూయా. ఈ తండ్రి అయితే ఏడుపు, తల్లి ఏడుపులు అయితే మామూలు ఏడుపులు కాదండి. వీళ్ళకు ఇక ఆ పిల్లకి మంచిది కాదు అని అందరూ చెప్తున్నారు. వీళ్ళు కూడా ఇన్ని రకాలైన తిప్పలు పడ్డాం. ఇక ఎక్కడ నా బిడ్డకు మంచిది కాదా, ఈయన ఐజీ గారి దగ్గర పనిచేస్తాడు పాపం. ఇక్కడ కూడా అయితే లేదు అనుకున్నాను, నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూడా కాదు అని ఇప్పుడు చెప్తున్నాను. కాదు అనుకున్నా, ఇక్కడ కూడా నేను కాదు అనుకున్నావు, నిజాలుగా చెప్తాను నేను అనుకున్నావు. తర్వాత తెలిసింది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నా బిడ్డకి ఎక్కడ కాదు అనుకున్నాడంట. కానీ ఒకటే చెప్పా, 100 మంది మాంత్రికులు అక్కడ ఉండని అక్కడ కానిది ఇక్కడ అవుతుందయ్యా, ఇక నువ్వు ధైర్యంగా ఉండు, నీ బిడ్డది నా బాధ్యత అని చెప్పాను. దేవుడు మాట ఇచ్చినట్లుగానే నెరవేర్చున్నాడు. చప్పలు కొట్టి ఆయనకు మహింపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. ప్రతి శనివారం యేసు ఆశ్రయపురం నందు జరుగు స్వస్థత విడుదల ప్రార్థనకు అందరూ ఆహ్వానితులే. సమయము ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు. ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ బిఎన్ రెడ్డి, హైదరాబాద్. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు గారు రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. అందరికీ శుభవార్త. లార్డ్ జీసస్ టెంపుల్ వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం. యేసే ఆశ్రయం దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ బోనాల గారు ప్రతిరోజు ఉదయం 11:30 ఆరాధన టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం వాక్య సందేశం అందించి మీ కొరకు ప్రార్థించగలరు. రెవరెండ్ సుదర్శన్ బోనాల గారి అద్భుతమైన వర్తమానాలు వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్.